హలో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్ ఓం సాయినాథాయ నమః. ఈరోజు మనం ఈ వీడియోలో సాయిబాబాకు ఎంతో ఇష్టమైన శనగల మాల ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి, ఫలం పెరగాలి అంటే ఈ శనగల మాల ఎప్పుడు వేయాలి, ఎన్ని శనగలతోటి మనం మాల తయారు చేసుకోవాలి, ఈ మాల వేయడం వలన కలిగే ఫలితాలు ఏమిటి, మాల వేసిన తర్వాత మనము తీసేటప్పుడు ఆ బాబాకి వేసిన మాలని అందులో శనగల్ని ఏమి చేయాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. ఇప్పుడు శనగల మాల ఎలా చేయాలో చూద్దాము ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా శనగలు అంటే ఈ విధంగా ఉన్న కొమ్ము శనగల్ని తీసుకోవాలి. కొమ్ము శనగల్ని తీసుకొని మనము నల్లయ్యండి, తెల్ల శనగలు కాకోకుండా ఇలాంటివి తీసుకొని వీటిని కొంచెం పసుపు వేసి వాష్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ వంపేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసి మనం నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే కాబట్టి రాత్రిపూట నానబెట్టుకుంటే తర్వాత రోజుకి బాగా నానుతుంది. లేదు అనుకుంటే మినిమం 5 hours నానితేనే గుచ్చడానికి కూడా మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా నానిన తర్వాత నీళ్ళన్నీ వంపేసుకొని కడిగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకోండి. ఎందుకంటే మనకి జిగురు వస్తుంది, ఆరకోకుండా మాల కట్టేస్తే తర్వాత రోజుకి ఆ జిగురు వల్ల మనకి వాసన కూడా వస్తుంది. మాల గుచ్చేటప్పుడు బాబాకి సంబంధించిన ఏమన్నా చదువుకుంటూ చేసుకోవాలి. ఓం శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఇప్పుడు తెలుపు లేదా పసుపు దారం తీసుకోండి. పసుపు దారం అయినా తీసుకోవచ్చు, తెల్ల దారం తీసుకొని 2 పోగులు పసుపు రాసుకొని సూదికి దారాన్ని గుచ్చుకొని ఈ విధంగా నా దగ్గర ఉన్న బాబా ఫోటోని అంటే విగ్రహాన్ని బట్టి మీకు ఎంత కావాలి అనుకుంటే అంత మాల చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న చిన్న విగ్రహానికి నేను 21 శనగలు కట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఏంటంటే మనము శనగ అనేది కొమ్ము ముందుకు రావాలన్నమాట, ఈ విధంగా ముందుకు రావాలి. ఫోటోకి కూడా వేసుకోవచ్చు. మనము మామూలుగా అయితే 11, 21, 51, 101, 108 ఇలా మనము పటాన్ని బట్టి ఎంత సంఖ్య అయినా తీసుకోవచ్చు. ఇంట్లో వేయడం కుదరదు అంటే విగ్రహం కానీ పటం కానీ లేని వాళ్ళు గుళ్ళోకి తీసుకెళ్ళి ఆలయంలో అయినా చక్కగా వేసుకోవచ్చు. ఇలా నానబెట్టుకున్న శనగల్ని కొన్ని తీసుకొని మనం మాల తయారు చేసుకుంటాము. శనగల్ని నైవేద్యంగా స్వామివారికి పెట్టుకొని మిగిలిన లేదంటే మనము తాలింపు వేసుకొని పెట్టుకోవచ్చు. బాబాకి ఏమిటంటే మనకి శనగలు అనేది ఏ నైవేద్యమైనా ఇది అది అని కాదు, నాన్ వెజ్ లేకుండా ఏ నైవేద్యమైనా పెట్టవచ్చు. అందులో శనగలు పెడితే కనుక మనము చాలా విశేష ఫలితాలు కలుగుతాయి. ఈ శనగల మాల గురువారం రోజు, ప్రతి గురువారము లేదు అంటే సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ గురు పౌర్ణమి రోజు ఈ శనగల మాల వేస్తే మనకి గురుబలం పెరుగుతుంది. గురుబలం గట్టిగా ఉంటే జాతకంలో ఉన్న దోషాలు అన్నీ కూడా తొలగిపోయి విద్యార్థులైతే విద్యలో రాణిస్తారు. ఉద్యోగ సమస్యలు ఉన్న వాళ్ళకి ఉద్యోగ సమస్యలు తొలగిపోతాయి. వివాహం కాని వాళ్ళకి వివాహ సమస్యలు తొలగిపోతాయి. సంతానం లేని వారికి సంతానం శీఘ్రమే కలుగుతుంది బాబా అనుగ్రహంతో. బాబాకి శనగల మాల వేయడం వలన మనకున్న ఎటువంటి గట్టి కోరిక అయినా కూడా నెరవేరుతుంది. ఇంకా సాయి దివ్య పూజ ఇలాంటి రోజుల్లో వేసి ఏ కోరిక కోరినా కూడా వెంటనే నెరవేరుతుంది. చక్కగా ఈ విధంగా ఒకటి తర్వాత ఒకటి గుచ్చుకోవాలి. గుచ్చుకొని మీకు కావాల్సిన సంఖ్యలో గుచ్చుకోవచ్చు. ఈ విధంగా నేను 21 శనగలతోటి గుచ్చుకున్న తర్వాత పైన 3 వేసుకోవాలండి. 3 వేసుకొని మనకి ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ శనగల మాలని పూజ చేస్తాము కదండి, ఈరోజు చేసిన తర్వాత సాయంత్రం కదపము. నెక్స్ట్ డే కదిపినప్పుడు మనం పూజ అంతా అయినాక కదిపినప్పుడు ప్రసాదంగా మనము తీసుకోవచ్చండి ఆ శనగల్ని. ఆ దారాన్ని అయితే ఏదన్నా పచ్చని చెట్లో వేయండి. లేదు ప్రసాదంగా కాదు అనుకున్నా కూడా చక్కగా ఆవుకి తీసుకెళ్ళి ప్రసాదంగా మనము ఈ ప్రసాదాన్ని ఆవుకి పెట్టినా కూడా మంచిది. అంటే దారంతో పాటు పెడితే ఆవుకి నోటికి అడ్డం పడుతుంది కాబట్టి దారాన్ని తీసేసి పచ్చని చెట్టు మీద వేసి ఆవుకి పెట్టవచ్చు, లేదా మనం నైవేద్యం తీసుకోవచ్చు. చూసారు కదా శనగల మాల ఎంత అందంగా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర ఉన్న బాబా ఫోటోకి చక్కగా ఈ శనగల మాలని అలంకరించుకుంటున్నాను. ఈరోజు మనకి ఇప్పుడు వచ్చే గురు పౌర్ణమి రోజు బాబాకి ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి అనేది నేను క్లియర్గా చేసిన వీడియో ఉంది ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్